రిజల్ట్ సెలక్షన్ లిస్ట్ అని పెట్టిండు. ఒకటి ఈ రిజల్టే లఫ్వుడ్ రిజల్ట్. దీన్ని మేమేమో ఏకీభవించట్లేదు. అసలు దీన్ని తలగబెడుతున్నాం, టీజీపీఎస్సీని తలగబెడుతున్నాం. చూడండి ఇక్కడ ఏం చేసిండో, హాల్ టికెట్ నెంబరు, సెలక్షన్ పోస్ట్ కోడ్, సెలక్షన్ మల్టీ జోన్ అని ఇట్లా పెట్టిండు. ఒక 20 పేజీలు పెట్టిండు డాక్యుమెంట్. ఇది ఆయన పెట్టినటువంటిది. ఇక్కడ ఈయన చూడు పెట్టిన 20 పేజీల డాక్యుమెంట్ ఇది. మొత్తం ఇల్లే ఎంత, ఇక మొత్తం ఇక చెప్పిండు ఎంతమంది ఉన్నారు, ఏంది, ఒక పోస్ట్ ఎందుకు మిగిలింది, ఏంది కథ అని చెప్పిండు. ఒకటి అడుగుతున్నాం, నిన్న గౌరవ న్యాయస్థానం కూడా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనే పదాలు వాడిర్రు. చాలా సున్నితమైన, చాలా వీటికి ఉండాలి, చాలా డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఇల్లే ఏం లేదు అది అని మాట్లాడిర్రు. అడుగుతున్నాం మేము కూడా, న్యాయస్థానాలను కూడా అడుగుతున్నాం. 14 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది కాదు, ఎంపతితో సింపతితో ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదు. ఇవాళ 10 మంది ఎక్కువ వచ్చిరని చెప్తే బయోమెట్రిక్ మాకు 6 నెలల తర్వాత మేము ఓఎంఆర్లను స్కాన్ చేసినాక వస్తుంది, టెంటేటివ్ ఇట్ట ఉంటుంది అట్ట అంటుంది అని చెప్పారు. సిగ్గుండాలి. ఆ రోజు కూడా మరి టెంటేటివ్ అని సిగ్గులు అద్దలేదా? ఫస్ట్ డివిజనల్ బెంచ్, సింగిల్ బెంచ్ ఎస్ఎల్పీలకు పోయినప్పుడు క్యాన్సిల్ చేస్తుంటే, వీళ్ళు పోతుంటే ఒక నుంచి సింగిల్ బెంచ్లో క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయి క్యాన్సిల్ చేయించుకొని వచ్చి, మళ్ళీ ఎస్ఎల్పీకి పోతే ఎస్ఎల్పీని విత్డ్రా చేయించుకొని వచ్చి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి, ఆ రోజు సిగ్గులేదా? ఆ రోజు అనిపించలేదా? మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేయించారు? ఈ రోజు 10 మంది ఎక్కువ వచ్చిర్రు. దీనికి నీకు ఇంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ పెట్టలేదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఫైనల్ లిస్టులో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ పెట్టలేదు. అసలు ఏ క్యాస్ట్ ఏంటి ఏది కూడా డేటా లేదు. అసలు నాన్ లోకల్స్ ఎక్కడొచ్చారు, ఎట్ట తీసుకున్నారు, ఏంటిది కూడా లేకుండా ఉంది. అసలు ఆ 10 మంది ఎక్కడొచ్చారు అనేది ఎందుకు వీళ్ళు ఆపుతున్నారని చెప్తున్నాం. ఇది ఆ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అంటే. కాంగ్రెస్ వాళ్ళు మీరు అంటున్నారు కదా, ఇంకో 15 రోజులలో జరగబోయేటటువంటి దానికి మీరు ఎందుకు ఆగడం లేదు? ఎందుకంత ఉరుకుల పడిపోయిర్రు? ఎందుకు ఉరుకుల పడిపోయిర్రు? అసలు రాండి నిరుద్యోగులారా, గ్రూప్ 1 అభ్యర్థులారా, అందరు బయటికి రాండి. ఈ టీజీపీఎస్సీని దగ్ధం చేయండి, టీజీపీఎస్ దిష్టి బొమ్మను కాల్చండి, టీజీపీఎస్సీని రోడ్ల మీదకి ఈడ్చండి. ఈ చేసిన తప్పులతోటి ఈ చేసిన తప్పుకు వెనక ఏం పెద్ద నష్టం జరిగింది, ఏం నష్టం జరిగిందని చూపించమని అడుగుతున్నారే. మరి ఆ నష్టం ఏందనేది, ఎందుకు తప్పు చేసినావు? నష్టమే చేయనప్పుడు తప్పు పీకనికి చేసింది రాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా ఎవరి జీవితాలను నాగం చేస్తందుకు లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇవాళ మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడుతున్నారు. మేము వనకన్నా అడుక్కుందామని పోయినా కానీ అరెస్టులు చేస్తారు, వనకన్నా అడిగినా కానీ మమ్మల్ని రాజకీయం వంట కడతారు. ఇంకొకటి ఎవడు పడితే వాడు వచ్చేసి మీడియా ముంగట డిబేట్లలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము ఏదైతే పాయింట్లు ఎత్తుతున్నారో పాయింట్ మీద పాయింట్ మాట్లాడిన అన్నిటి మీదకి వ్యక్తిగతాలు మాట్లాడితే ఎవ్వడు ఊకునేది లేదు. మీ సలహా సూచనలకు వస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కళ్ళను ఏం లేదు చెప్తున్నాం. మేము ఎక్కడ ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చినాము, ఏ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినాము, ఏ కష్టం చేసుకుంటూ వచ్చినాము, ఏ ఇళ్లలో పాలేరు పని చేసుకొని వచ్చినాము అనేది తెలుసు. ఇలా అయ్యాల అమ్మల ఉద్యోగాలు చేస్తే తిని వచ్చి యూనివర్సిటీలలో రాజకీయాల కొరకు వచ్చి యూనివర్సిటీలలో అడ్మిషన్ వేసి డబుల్ క్యాండిడేట్లతోటి పీజీలు రాయించుకొని, ఎక్కడో ఉన్నటువంటి విద్యానగర్లు అక్కడ ఉన్న వాళ్ళతోటి పిహెచ్డీలు థీసిస్లు రాయించుకొని వచ్చినట్టు కాదు. ఇవాళ ఒక్కొక్కళ్ళు డబల్ సిట్టింగులతోటి ఇవాళ నెట్ జేఆర్ఎఫ్లు కొట్టుకొని పీజీలు చేస్తున్నటువంటి వైనం కాదు. గుర్తుపెట్టుకోవాలా. ఎవరిది ఏంది, ఏమని చరిత్రలో ఏంది తెలియదు అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరికి ఊకునేదే లేదు, ఉపేక్షించేదే లేదు. వ్యక్తిగతాలకు పోతే వ్యక్తిగతాలకు వస్తుంది. డిబేట్లోకి రారి తమాషాలు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాంగ్రెస్ కనుక ఏది ఇయ్యలేదో, ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల గురించి ఒక సైంటిఫిక్ గా ఎవిడెన్స్లతో వచ్చి మాట్లాడిన వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలకు ఇష్టం వచ్చినట్టు ఎవడిపోయినా కానీ ఈపులు పగులుతాయని చెప్తున్నాం. మీ కాంగ్రెస్ గెలుపు కొరకు ఏ విధంగా విరోచిత పోరాటం చేసినావు, ఇలా మీ కాంగ్రెస్ ను బొందబెట్టడానికి అట్నే పనిచేస్తాం. ఏం ఎథిక్స్ అది ఇది తొక్క తోలు ఏముంది, ఏ క్రెడిబిలిటీ ఉందని మాట్లాడుతున్నారు. మీ కింద మీకుండి వడదంగాలని మాట్లాడి ఇవాళ వచ్చి మా క్రెడిబిలిటీని మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ ఏ క్రెడిబిలిటీ లేదు ఉంటుందో తెలియదా? ఒక్కొక్కరు చేసిన లంగా పనులకు యూనివర్సిటీలలో 4-5 సార్లు తలకాయలు బలగొట్టింది తెలియదా మీ చరిత్రలో? కపర్దార్ బిడ్డ. ఎవడైనా వ్యక్తిగతానికి వస్తే ఒక్కటే చెప్తున్నా, నా అయ్యకు ఇద్దరు ఉన్నారు నా వ్యక్తిగతాల దూషణలకు ఒక్కొక్కరిని నిరుద్యోగుల పక్షానం కనుక మీరు పోయి వ్యక్తిగతాలకు పోయి టార్గెట్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా పరితెగించొస్తామని కూడా చెప్తున్నాం. ఇది కపర్దార్ చెప్తున్నాం. ఆ 12 నెలల నుంచి మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద వంటికాల మీద లేచి ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోరు, ఇలాంటి వాళ్ళని మీరు వదిలితే మీ ప్రభుత్వానికి నాశనం. రాండి డిబేట్లో పెడదాం.
కాంగ్రెస్ అన్నారు, ప్రజాస్వామ్యం అన్నారు, డిబేట్ డిస్కషన్ చేద్దాం. తెలియదా ఒక్కొక్కరిని ఏదైతే మాట్లాడుతున్నారో ఈ వ్యక్తిగత దూషణలకు వస్తే వదిలిపెట్టేది లేదు. ఈ ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ లోపించింది అంటున్నాం. ఈ 10 మంది తేలేంత వరకు మీరు 2 సార్లు కూడా ఇది పెట్టిర్రు. ప్రిలిమ్స్ హాల్ టికెట్ లేకుండా డైరెక్ట్ మెయిన్స్ హాల్ టికెట్లు పెట్టారు కాబట్టి దీన్ని ఎవ్వరు ఉపేక్షించారు. నిరుద్యోగులారా, గ్రూప్ 1 అభ్యర్థులారా, దయచేసి రోడ్ల మీదకి రాండి, పల్లెకు తిరుగుదాం. ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ను మళ్ళీ సుప్రీంకోర్టులో మనం అప్పీల్ చేసుకుందాం. అవకాశం ఉంది, 100% అవకాశం ఉంది. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని గుర్తుపెట్టుకోరు.